బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లారు. సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన ప్రయాణం అయ్యారు. ఎప్పుడూ సాధారణ దుస్తుల్లో కనిపించే జగన్ ఈసారి జీన్స్ షర్ట్, షూస్ ధరించి సరికొత్త లుక్లో కనిపించారు. మే 15 వరకు జగన్ యూరోప్ పర్యటన కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సాధారణంగా వైట్ షర్ట్, ఖాకీ లేదా గోధుమ రంగు ప్యాంట్, సాధారణ చెప్పులతో అత్యంత నిరాడంబరంగా కనిపించే జగన్ ఈసారి ట్రెండీ లుక్లో దర్శనమిచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన జీన్ షర్ట్, జీన్ ప్యాంట్, షూస్, ఖరీదైన వాచి ధరించి కనిపించారు. ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు, అభిమానులు జగన్ సరికొత్త అవతారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతానికి ఈ ఫోటోలు, వీడియోలు వైరల్గా మారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, యాక్చువల్లీ జగన్ వైసీపీ అధినేత జగన్ టూర్ డీటెయిల్స్ ఏమిటివి? రమణ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి తర్వాత యూరోప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. 2 వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన పర్యటనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో 2 వారాల పాటు యూరోప్ లో పర్యటించి ఆ తర్వాత తిరిగి వస్తారు. ఇప్పటికే సిబిఐ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా ఆయన విదేశాల్లో పర్యటించేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు ఇప్పటికే విదేశాల్లో చదువుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి వారి కుమార్తెలను చూసేందుకు యూరోప్ పర్యటనకు వెళ్తూ ఉంటారు. కుమార్తెలను కలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి యూరోప్ లో పర్యటిస్తారు. ఇది